వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రజాధనంతో నిర్మించినటువంటి రిషికొండ ప్యాలెస్ను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై పలు అనుమానాలు ఉన్నాయి. సో దీన్ని ఎలా నిర్మిస్తారంటే ప్రభుత్వం కూడా పలు ఆలోచనలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఇప్పటికే పలు హోటళ్ళకి ఇస్తారని, టూరిజంగా వినియోగించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఫ్లోర్ లీడర్, అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రిషికొండ భవనాలు ఇప్పటికే చాలా ప్రజాధనంతో కట్టించారు, దాన్ని ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఇప్పుడు కట్టించారు, డబ్బులు అయిపోయినాయి కదా, మన దగ్గర డబ్బులు ఏమి లేవు ఇప్పుడు. సో ఇప్పుడు ఖర్చు అవుతున్నది సుమారు 15 లక్షలు 20 లక్షలు పెర్ మంత్ అని చెప్తున్నారు. ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కూడా మీరు కూడా తీసుకోండి. నన్ను ఒక్కనే కాదు, మిగిలిన రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, బీచ్ రోడ్లో సాయంత్రం వెళ్ళేవాళ్ళు, వాళ్ళని అడగండి. పబ్లిక్ అంటే టూరిజంకి వచ్చిన పబ్లిక్ని ఈ రుషికొండ బిల్డింగ్స్ ఈ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్స్కి ఇద్దామా, లేకపోతే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు చేద్దామనేది మీరు వారి ఒపీనియన్ కూడా తీసుకోండి. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే నలుగురు గౌరవ మంత్రుల్ని కమిటీ కింద వేశారు. ఆ మంత్రులు ఇంకా కమిటీ నిర్ణయం చేయలేదు. విశాఖపట్నం వచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా చర్చించి డెసిషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో అది రుషికొండ అది ఒకళ్ళు ఒపీనియన్ ఒకలాగే ఉంటుంది, అందరూ ఒపీనియన్ ఒకలాగే ఉండాలని ఏం లేదు. డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి, దాంట్లో ఏది బెస్ట్ అనేది చూసుకుని చేయాలి. అంతకుముందు 2019కి ముందు ఆ రుషికొండ బిల్డింగ్స్ ఆ ప్రదేశము అంతకుముందు ఏపీటీడీసీ వాళ్ళు ఆపరేట్ చేసేవారు. అక్కడ హోటల్ ఉండేది, కాటేజెస్ ఉండేవి. ఎవరైనా సరే సామాన్యుడు వెళ్ళి ఇక్కడ రామకృష్ణ బీచ్ ఎట్లా ఉందో ఆ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుని కొంత టైం స్పెండ్ చేసి అతి తక్కువ డబ్బులతోటి, ఖర్చు లేకుండా ఏదో సముద్రము, తర్వాత ఈ బీచ్, అదొకటే కాకుండా ఈ కొండలు, గ్రీనరీ, అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో అది చూసేవారు. ఇప్పుడు ఓన్లీ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్కి ఇస్తే ఏమవుతుంది? మనం వెళ్ళగలుగుతామా? నేనైతే వెళ్ళలేను. మీరు వెళ్ళగలుగుతారో లేదో నాకు తెలియదు. మీరు వెళ్తారా 7 స్టార్ హోటల్కి? మీరు వెళ్తారా? అక్కడికి లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కడితేనే కానీ ఫీజులు వసూలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే 2019కి ముందు ఏ విధంగా ఉండేదో అదేవిధంగా ఇప్పుడు ఈ భవనాలని కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు యూజ్ చేయండి అని చెప్పి ఒపీనియన్. అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టండి, లేకపోతే ఒక కన్వెన్షన్ హాల్ పెట్టండి, బ్యూటిఫుల్గా ఉంటుంది, పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక మ్యూజియం పెట్టండి. సో ఎంతసేపు ఆదాయ వనరుల కిందే చూడకూడదు. కొన్ని అయిపోయింది, ఖర్చు అయిపోయింది, మనం ఏమి చేయలేము. అప్పుడు ఆపడానికి ప్రయత్నం చేసాము, ఆపలేకపోయాము. మేము పార్టీ తరఫున కూడా మేము అందరం కూడా కలిసి, నేను ఒక్కడనే వేస్తే లోపలేసేస్తాడు కాబట్టి అందరూ కలిసి వెళ్దామని ఒక ప్రోగ్రాం పెట్టాము. వాళ్ళు గేట్ బయటకు వచ్చామో లేదో మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తాము, బయటకు వస్తే ఉన్నారు. మరి ఏం చేస్తాము? లోపల ఉండిపోయాము. కాబట్టి ఇది అప్పుడు కట్టకుండా ఆపవలసిన బాధ్యత అందరిపైన ఉంది, కానీ ఎవరు ఆపలేకపోయాము. అప్పుడు దానికి రీజన్ ఏంటంటే ఒక డిక్టేటర్ లాంటి ప్రభుత్వం జరిగింది, ఒక రాక్షస పాలన జరిగింది. కాబట్టి అంటే మరి ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఒపీనియన్ ఇస్తున్నారో, లేకపోతే సలహాదారులు తప్పుడు సమాచారం ఆయనకి ఇచ్చారో తెలియదు, కానీ మొత్తం మీద అది చాలా బ్యాడ్ వచ్చింది. అది పబ్లిక్కి దూరం చేశారనే ఉద్దేశంతో విశాఖ ప్రజలు కూడా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. సో ఇప్పుడు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. అక్కడ ఒక పక్కన రుషికొండ అంటే ఋషులు తపస్సు చేసిన హిల్, అది అంటే హిల్ ఆఫ్ సేజెస్ అంటాము. అక్కడ 5 స్టార్ హోటల్కి ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. 5 స్టార్ హోటల్స్ అంటే బార్లు లేకుండా మనం బండి నడపలేము. ఆ 5 స్టార్ హోటల్ నడవదు. అక్కడ బారు, ఓ పక్కనేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్, అటు నుంచి ఇటు దీనికి ఎంట్రన్స్ 100 మీటర్ల లోపనే ఉంది. బార్తో ఒకటే ఆగుతుందా? ఈ డ్యాన్సులు ఇటువంటివి ఉంటాయి, పబ్బులు, ఇంకా డ్యాన్సులు ఏమంటాం, బాల్ రూమ్ డ్యాన్సులా? నువ్వు వెళ్ళు ఎప్పుడన్నా? మనకైతే తెలియదు. సో నేను డ్యాన్సులు మనకు చేత కాదు. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు చేస్తే బాగుంటుందని ఉద్దేశము. అదే చేయొచ్చేమో, మనకు తెలియదు. ఇంకా మరి మంత్రివర్గ కమిటీ వచ్చినప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. మంత్రివర్గ కమిటీ ఏదైతే ఉందో మీ అభిప్రాయం వారికి మీ పార్టీ తరఫు నుంచి చెప్పడం జరుగుతుందా ఏంటి? తప్పనిసరిగా చెప్తాము. ఇప్పటివరకు అడగలేదు. ఇప్పటివరకు నన్నే కాదు, ఎవరిని అడగల. నాకు తెలిసినంత వరకు వైజాగ్లో ఉన్న ఎమ్మెల్యేస్ని కానీ ఎవరిని అడిగినట్టుగా పెద్దగా మనకి అడిగారు అని చెప్పలేదు. మరి ఎవరిని ఇంటర్నల్గా అడిగారేమో నాకు తెలియదు.
బట్ మీరు ఒక పని చేయండి, మీరు బీచ్ రోడ్డుకి వెళ్ళి సాయంత్రం ఒక 100 మందినో ఒక 1000 మందినో మీరు అడగండి, రుషికొండది 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, నోవాటెల్ లాంటి హోటల్స్కి ఇస్తారా? అక్కడ భోజనం చేయాలంటే 2000 ప్లేటు, ఒక ప్లేటు 4 వెళ్తే మన జేబులు ఖాళీ అయిపోతే మన వాచ్ గీచ్ అన్ని తాకట్టు పెట్టి రావాలి. కాబట్టి అటువంటి వాటికి ఇస్తారా, లేకపోతే మామూలుగా వెళ్ళి అందుబాటులో ఉండేటట్టు ఇస్తే బాగుంటుందని పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుని మీ సైడ్ నుంచి కూడా మీరు చెప్పండి. పబ్లిక్ ఒపీనియన్ చెప్పాలి కదా, మీ టీవీస్ అన్నీ ఉన్నాయి, పత్రికలు అన్నీ, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. వాట్ ఈజ్ ద పబ్లిక్ ఒపీనియన్? వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్, వై ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్? సో అవన్నీ చేస్తే బాగుంటుంది. రిషికొండ భవనాలకు సంబంధించి వాటి వినియోగానికి సంబంధించి ఈ ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ ఫ్లోర్ లీడర్ అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు అనువుగా వెళ్ళి సరదాగా కుటుంబంతో గడిపేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, పెద్ద పెద్ద రెస్టారెంట్కి హోటల్కి ఇచ్చినట్లయితే వేల సంఖ్యలో వారు వసూలు చేసే ఫీజులకు కానివ్వండి, రెస్టారెంట్ బిల్లులకు కానీ విశాఖవాసులు వెళ్ళి అంత స్పెండ్ చేసే అవకాశం ఉండదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సాధారణంగా విశాఖవాసుల అభిప్రాయాన్ని అలాగే ఇతర పెద్దల అభిప్రాయం మేరకే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.